చేస్తాను. అయితే ఆయన 3వ దినమున లేచును. అందరూ వారు మిక్కిలి అసలు దుఃఖపడినట్లు మీరు చూస్తారు. ఇక్కడ చూసినట్లయితే వెరీ క్లియర్గా మత్తయి సువార్తికుడు చాలా స్పష్టంగా తన యొక్క శ్రమల గురించి రికార్డ్ చేసి మనకు చూపెడుతున్నారు. యేసు ప్రభు వారు తనకు శ్రమ రాకమునిపే తనకు తాను ఆ శ్రమలకు అప్పచెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులెవ్వరూ ఆయన శ్రమ పట్టలేరు, లోకం ఆయన శ్రమ పట్టలేదు, పాపం ఆయన శ్రమ పట్టలేదు, ధర్మశాస్త్రం ఆయన శ్రమ పెట్టలేదు, సాతానుడు ఆయనను శ్రమ పెట్టలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన మించినటువంటి దేవుడు లోకంలో లేదు. అయితే ఆయన తనకు తానుగా శ్రమకు అప్పచెప్పినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. అందుకే ఇవి యేసయ్య శోధన కాలము లేదా యేసయ్య యొక్క శ్రమల కాలం. ఇది క్రైస్తవుల శ్రమల కాలం కాదండి, మానవుల యొక్క శ్రమల కాలం కానే కాదు. అయితే యేసయ్య నుండి మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది. అందుకే ఈ యొక్క ఆయన యొక్క శ్రమల కాలాన్ని ఒక క్రమశిక్షణ కాలముగా లేకపోతే నేర్చుకునే కాలముగా దీన్ని నేను భావిస్తూ, నేను మీకు బోధించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కూడా ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ యొక్క శ్రమల కాలంలో ఆయనతో పాటు వాక్యాన్ని నేర్చుకోండి, ధ్యానించండి, ఆయన వాక్యానుసారంగా నడవండి. బైబిల్లో ఈ 40 రోజుల ప్రాముఖ్యతను మనం చూడాలి.